చేసినందు ప్రియమైన దేవుని పిల్లలారా, చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువుని ప్రాణనాథుడైన క్రీస్తు వారి ఉన్నతమైన నామములో నా శుభములు వందనాలు తెలియజేసుకుంటూ ఇతరాది సువార్త ఆన్లైన్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుకుంటూ ఈలోపు చిన్న పాటలు ఉందాం. ఈ శుభవార్త తెలియనా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా, నిన్ను ప్రేమించే వారు కరుణారు తెలియనా, నిన్ను రక్షించే వారు తెలియనా, నిన్ను ప్రేమించే వారు కరుణారు తెలియనా, నిన్ను రక్షించే వాడు తెలియనా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా. నీవు నమ్మిన వారే మోసంతో గుండెనే తీసినా, నీ సొంత చెలులని ఆశల మేడలు అన్నీయు కూర్చినా, నమ్మవారే మోసంతో గుండెనే తీసినా, నీ సొంత జనులని ఆశల మేడలు అన్నీ కూర్చినా, ఊహించని జరిగిన అవమానం నిండినా, ఊహించని జరిగిన అవమానం నిండినా, నిన్ను ప్రేమించే వారు తెలియనా, మార్చేవాడు తెలియనా, నిన్ను ఓదార్చేవారు కరుణారు తెలియనా, మార్చేవాడు తెలియనా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా. నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే దక్కినా, నీకున్న సాక్ష్యము దోపిడిదారుల చేతికే చిక్కినా, నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే దక్కినా,
నీకున్న స్వాస్థ్యము సోపిడిదారుగా చేసినా ఉద్యోగమే ఊడినా వ్యాపారంగా ఓడినా ఉద్యోగమే ఊడినా వ్యాపారంగా ఓడినా ఇదిగో దాచే వాడు నెచ్చయ్యే సత్యం తెలియనా ఇదిగో దాచే వాడుక తెలియనా వాడు నెచ్చయ్యే తెలియనా ఓ నిష్టమా ఈ శుభవార్త తెలియనా ఓ నిష్టమా ఈ శుభవార్త తెలియనా వాడు తెలియనా ఇది రక్షించు వాడు తెలియనా వాడు తెలియనా ఇది రక్షించు వాడు తెలియనా. ఈ దినపు వాక్య తెలుగులోనికి మనం నడిపించి మొత్తమే మరి ఇదిలో మనకు హైదరాబాద్ నుంచి సోదరులు దేవా గారు ప్రార్థన చేసి మనం వాక్య ధ్యానాలకు నడిపిస్తారు. ప్రతి వందనాలండి. ప్రార్థన చేసి కార్యక్రమం కొనసాగుతుంది. వందనాలను దేవుని సహవాసం తోడి వచ్చిన ప్రియులైన దేవునికి అందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నానండి. దేవుని సహాయ నిమిత్తం ఇది మాకు ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు. నాయన గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించి ఉదయం నుంచి ఇప్పటి వరకు మా ప్రయాణాల్లో పని భాషల్లో తోడుగా ఉంది. మీ రాత్రికాల సమయంలో తండ్రి చిన్న మందగా మమ్మల్ని అందరినీ ఈ విధంగా ఏర్పాటు చేసి మిమ్మల్ని తండ్రి అని పిలువుటకు నాయన నాకు ప్రార్థన విజ్ఞాపనలు మీ పాసన చేస్తారు. మా జీవఫలంతో తండ్రి మిమ్మల్ని స్నానం చేయటకు పర్లోక సంబంధమైన వర్తమానాన్ని వింటకు ధ్యానించుకుంటకు వాటి ద్వారా మీకు మరింత దగ్గర అవటానికి మాలో ఉన్న లోపాలు సరి చేసుకోవటానికి మీరు ఇచ్చిన యొక్క సదవకాశాన్ని బట్టి మీకే స్థితులు కోరుతారు. మీకు వాక్యం మీద గౌరవంతో మీ సన్నిధికి వచ్చిన మీ ప్రియులైన వారందరినీ బట్టి కూడా మీకే స్థితులు స్తోత్రాలు తండ్రి. వాళ్ళప్పుడు నాయకుడైన నాకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. నేను మాట్లాడుతున్న నాకు మంచి సమయశక్తిమైన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ సహాయాన్ని వాక్శక్తిని అనుగ్రహించింది తండ్రి. గొప్పవైన మీ మాటలు అంతే గొప్పగా మీ పిల్లలకు వివరించటప్పుడు మీరే పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించండి నాయన. వాక్యాన్ని వింటకు సిద్ధపడిన మీ పిల్లలందరూ కూడా నాయన మా ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యమని సాత్వికంతో అంగీకరించే మంచి మనసును విచక్షణ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ సహాయాన్ని మీ బిడ్డలకు నాకు అనుగ్రహించమని ఈ కార్యక్రమం అంతా నేను నామానికి మహిమకరంగా మా ఆత్మల రక్షణకరంగా మీరే జీవించి ఫలింపు చేయమని మీ ప్రియ కుమారుడు ఆ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు నందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవునికి మహాకృపను బట్టి మరోసారి ఈ విధంగా మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అని దేవునికి ప్రభుత్వ స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. లాస్ట్ వీక్ లో దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఒక మంచి పాఠాన్ని విన్నాం. దాన్ని కొనసాగింపు ఈ రోజు కూడా పరిశుద్ధత గురించి నేర్చుకున్నామండి. లాస్ట్ టైం మనం విన్నప్పుడు పరిశుద్ధత అంటే ఏంటి, దేవుడు ఎంత పరిశుద్ధుడు, మూడో విషయంలో దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అన్న విషయంలో ఆయన స్వభావం పరిశుద్ధమైనది కాబట్టి దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని మనం కొన్ని విషయాలను విన్నాం. దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు. దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అన్నప్పుడు ఆయన స్వభావమే పరిశుద్ధమైనది కాబట్టి ఆయన తన స్వభావానికి విరోధం ఏది చేయడు అని విషయాన్ని విన్నాం. ఈరోజు దానిలో భాగంగానే పాపమును ద్వేషించుటలో దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. పాపమును ద్వేషించుటలో దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మన తండ్రి మన దేవుడు ఎలాంటి వాడో ముందుగా మనకు తెలిసినప్పుడే మనము కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవించటానికి నా తండ్రి దేవుడని
మన జీవితాల ద్వారా మనం రుజువు చేయడానికి మనం కూడా పాపంను ద్వేషించే స్థాయిలోకి వెళ్ళాలంటే ముందుగా మన దేవుడు ఎలాంటి వాడు, మన తండ్రి ఎలాంటి వాడు అది మనకు తెలిసినప్పుడు మనం కూడా ఆయన తగ్గట్టుగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన పాపంను ద్వేషించడంలో పరిశుద్ధుడు. హబక్కు గ్రంథం 1:13 హబక్కు గ్రంథం 1:13 నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. దేవుని యొక్క కనుదృష్టి దుష్టత్వముని చూడలేనంత నిష్కళంకమైనది. కానీ ఆరిన నేల మీద ఉన్న మనము, రక్తమాంసాలో ఉన్న మనలోనికి అతి సులువుగా పాపం ప్రవేశించడానికి కారణము మన కళ్ళు. కానీ దేవుని కళ్ళు ఎంత నిష్కళంకమైనదో మనకు తెలిసినప్పుడు మనము కూడా మన కళ్ళను, మన అవయవాలను, దేవుడు మనకు అనుగ్రహించిన శరీర భాగాలను అంతే భద్రంగా ఉంచుకుంటాం, అంతే కాపాడుకుంటాం. దేవుని యొక్క కనుదృష్టి ఎంత గొప్పదో తెలిసిన మహాభక్తుడు యోబు గారు ఆయన తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడంట. కన్యకు నేను అలాగే ఎలా చూస్తాను, అది నా స్వభావం కాదు అని. ఆయన స్వభావం కాదు అంటే ఆయన తండ్రి స్వభావం అలాంటిది కాదని అర్థమైంది. కాబట్టి తండ్రి మనసు ఏంటో, తండ్రి క్యారెక్టర్ ఏంటో తనకు తెలుసు. కాబట్టి తండ్రి ఎలాంటి వాడు ఆయనకి బాగా ఎరిగినవాడు. కాబట్టి ఆయన కూడా తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడంట. ఇంకా దేవుడు ఆదికాండము 6:5-6 ఆదికాండము 6:5 నరుల చెడుతనము గొప్పదని, వారి తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అంటే పాపమును ఆయన చూడలేదు. ఆయన కళ్ళు అంత నిష్కళంకమైనవి. పాపమును ద్వేషించేవాడు కనుకనే ఆయన పరిశుద్ధుడు. పాపమును ద్వేషించేవాడు కనుక ఆయన పరిశుద్ధుడు. ఇంకా కీర్తన గ్రంథము 5:4 కూడా, కీర్తన గ్రంథం 5:4 కూడా నీ దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడవు కాదు, చెడుతనముకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపం చేయవారు అందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడువాన్ని నీవు నశింపజేయుదువు, కపటము చూసి నరహత్య జరిగించే వారు యెహోవాకు అసహ్యులు. కనుక పాపం అసహించుకుంటుని బట్టి ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన దేవుడు ఎలాంటి వాడో మనకి పరిపూర్ణంగా అర్థమైనప్పుడు ఇదిగో ఏ విషయాల్లో దేవుడు అసహించుకుంటున్నాడు, ఏ విషయాల్లో దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు, ఆ విషయాలన్నీ మనకు అర్థమైపోయినప్పుడు, ఆయన మనసు ఏంటో మనకి పూర్తిగా తెలిసినప్పుడు మనకి కూడా ఆటోమేటిక్ గా తెలియకుండా ఆయన స్వభావం మనకి అలవాటైపోతుంది. ప్రియ దేవుని సంగమా, ఆయన పాపం ఆశ్రయించుకోవడాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడు. మొదటిగా ఏం చెప్పానంటే దేవుడు తన స్వభావం పరిశుద్ధమైనది. దేవుడు ఎలాగో పరిశుద్ధుడు అన్నప్పుడు ఆయన స్వభావమే పరిశుద్ధమైనది అని చెప్పాను. రెండో విషయం ఏంటంటే పాపంను ద్వేషించడంలో దేవుడు పరిశుద్ధుడు. పాపంను ద్వేషించడంలో దేవుడు పరిశుద్ధుడు. మూడో విషయం ఏంటంటే పాపిని తన నుండి వేరు చేయటయందు దేవుడు పరిశుద్ధుడు. పాపిని తన నుండి వేరు చేయటయందు దేవుడు పరిశుద్ధుడు. ఎలాగంటే ఆయన పాపం ఉన్న చోట ఆయన సహవాసం వాయిస్ క్లియర్ గా లేదండి. ఓకే, క్లియర్ గా సరే, కొన్ని చోట్ల అలా ఉంటదండి, చూసుకోండి. నేనైతే సిగ్నల్ లోనే ఉన్నాను బాగా. మూడో విషయం ఏంటంటే క్లియర్ గా ఉంది కానీ గట్టిగా మాట్లాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.
మూడో విషయం ఏంటంటే పాపిని తన నుండి వేరు చేయటైన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. యెషయా గ్రంథము 59:1 మనందరికీ తెలిసిన మాట. రక్షింప నేరకు విన్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విన నేరకు విన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచను కనుక ఆయన ఆలకించుకున్నాడు. పాపమే మనిషిని దేవుని నుండి వేరు చేస్తుంది. పాపమే మనిషిని దేవుని నుండి వేరు చేస్తుంది కాబట్టి ఆయన పరిశుద్ధుడు. అంటే నిజంగా మనం కూడా పాపాన్ని అసహించుకుంటూ, పాపాన్ని ద్వేషించుకుంటూ దేవుని వలె మన కళ్ళతో మనం నిబంధన చేసుకొని మన పూర్తి శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకుంటే మనం కూడా దేవునితో సహవాసం చేయటానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా దేవుని నుంచి మనల్ని వేరు చేసింది ఏంటిది? మన పాపం. కాబట్టి దేవుడు ఎలా పరిశుద్ధుడు అంటే పాపిని తన నుండి వేరు చేయటాన్ని బట్టి దేవుడు పరిశుద్ధుడు. నాలుగో విషయం ఏంటంటే పాపమునకు తగిన శిక్ష విధించడాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడు. పాపమునకు తగిన శిక్ష విధించడాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు పాపానికి శిక్ష వేయాలంటే ఆయన పరిశుద్ధతే కొలమానం. మనము పాపులమై ఉండి కూడా మనం చాలా మంది మనుషులను ద్వేషిస్తూ ఉంటాం. వారు పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేస్తుంటే కంటికి కనబడే వాళ్ళు చేస్తారు, కంటికి కనబడని మనం ఎన్నో చేస్తూ మనము ఆ నదులను, ఆ మనుషులను మనం ద్వేషిస్తూ ఉంటాం. ఒక మనిషిని మనం ద్వేషించాలంటే మొట్టమొదటిగా ప్రభువు చెప్పిన ఉపమానంలో కూడా మనకు తెలుసు. ముందు నీ కంటిలో ఉన్న నలుసుని తీసుకుంటే, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకుంటే అవతల వాళ్ళ కంటిలో ఉన్న నలుసుని తీర్చడం చాలా ఈజీ. మన కంటిలో పెద్ద దూలం అంటే చిన్నదండి, క్రేన్తో మొయ్యాలి దూలాలంటే అంత పెద్దది. నలుసు అంటే జస్ట్ మన గాలితో నోటితో ఊదినా సరే కంటిలో ఉన్నది బయటకు వెళ్ళిపోతుంది. కానీ మన కళ్ళల్లో అంత పెద్ద దూలాలు పెట్టుకొని అవతల వాళ్ళ కంటిలో ఉన్న నలుసుని తీసే ప్రయత్నం చేస్తాం. అంటే మనం ఎలా అనుకుంటామంటే మనం మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటాం. అతి ప్రియ దేవుని సంగమా, మన తండ్రి ఎలాంటి వాడంటే ఆయన పాపములకు తగిన శిక్ష విధించడాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడు. నాదాబు అబీహులు యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తీసుకేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళందరినీ కూడా కాల్చివేసింది. లేవికాండము 10:1 లేవికాండము 10:1 నాదాబు అబీహులు యెహోవాకు దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని దేవుని సన్నిధి తీసుకుని వస్తారు. చూద్దామన్నమాట. లేవికాండము 10:1 1-2 వరకు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దుపార్దులు తీసుకొని వాటిలో నిప్పులంటించి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి నందురు. అంటే దేవుడు పాపానికి ఎలా శిక్ష విధిస్తున్నాడో గమనిస్తే ఆ విషయాలన్నీ మనకి జ్ఞాపకం ఉంటే మనము కూడా జాగ్రత్తగా బ్రతుకుతాం. బైబిల్లో రాయబడిన ప్రతి విషయము కూడా మనకి బోధ బుద్ధి కలగటానికే రాయబడ్డాయండి. మనకి బోధ బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి. ఇంకొక సందర్భంలో కూడా మోషే గారి మీద కోరాహు, దాతాను, అభిరాములు తిరుగుబాటు చేసినప్పుడు 250 మంది ఒక్కసారిగా భూమి నోరు తెరిచి, అంటే భూమి నెరలగొట్టడం వల్ల దానిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళందరినీ కూడా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేసి వాళ్ళందరూ కూడా కాల్చివేస్తుంది. సంఖ్యాకాండము 16 మొదటి నుంచి మనం చదివినప్పుడు వాళ్ళందరూ కూడా మోషేకు వ్యతిరేకంగా వారు పాపం చేసినప్పుడు భూమి నెర్రెలుగా చీలిపోయి 250 మంది వారి యొక్క సంతానం, వారి యొక్క ఆస్తిపాస్తులు మొత్తం కూడా అలా వెళ్ళిపోతారు. దేవుని సన్నిధి నుంచి ఒక అగ్ని దిగి వచ్చేసి వాళ్ళందరూ కూడా కాల్చివేస్తారు. అంటే దేవుడు పాపాన్ని ఎలా అసహించుకుంటున్నాడో చూడండి. దేవుడు పాపాన్ని అసహించుకోవడాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు క్రైస్తవులుగా మనమెవరము?
మనము పత్రికలన్నీ చదువుతున్నప్పుడు ప్రారంభంలోనే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూసిన పత్రికలన్నీ కూడా ప్రారంభంలోనే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. మనము పరిశుద్ధులం అంటే ఇదిగో ఇలాంటి పాపాన్ని ఆశ్రయించుకునే స్థాయికి మనం ఎదిగినప్పుడే మనం ఆయనకు పిల్లలు. దేవుడు పాపాన్ని ఎలా ఆశ్రయించుకుంటున్నాడు చూడండి. ఇంకొక రాజుగారు కూడా, ఉజ్జియా రాజు, దినవృత్తాంతం 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనంలో, 26వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదివినప్పుడు, ఉజ్జియా అనే రాజు మనసును గర్వించి దేవుని మందిరంలోకి వెళ్ళేసి 80 మంది యాజకులు అడ్డగించినా సరే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఆయన చెయ్యకూడని పని చేసి కుష్ఠరోగంతో బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. రాజుగారి పని ఏంటి? యుద్ధాలు చేయాలి, ప్రజలను పరిపాలన చేయాలి. అది రాజుగారి గారిని పని. రాజరికం వేరు, యాజరికం వేరు. రాజుల స్థానంలో రాజులు ఉండాలి, యాజకుల స్థానంలో యాజకులు ఉండాలి. కానీ రాజుగారు మనసును గర్వించి, మీరు ఆ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం 16 నుంచి మనం చదివితే, మనసును గర్వించి మనం ఏ స్థితిలో ఉన్నా, మంచి ఉద్యోగం ఉన్నా, మంచి సంపద ఉన్నా, మన స్టేటస్ ఏదైనా కానీ మన మనసులో గర్వం పాపానికి దారి తీస్తుంది, దేవుని నుంచి మనం దూరం చేస్తుంది. ఆ స్థానంలో ఏడో కూర్చోబెట్టాడు ఆయన. ఎప్పుడైతే మనసును గర్వం వచ్చేసింది, ఆటోమేటిక్ గా యాజకత్వం కూడా నేనే చేస్తానని ధైర్యంగా తెగించి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. యాజకులు చూస్తుండగానే ఆయన నుదుటిన కుష్ఠరోగం ప్రారంభమైపోతుంది. హడావుడిగా వాళ్ళందరూ బయటికి తీసుకొని వచ్చేస్తారు. ఆ విషయం రాజుగారు గ్రహించేసి త్వరగా అతను కూడా బయటకు వచ్చేస్తాడు. అంటే దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదో, ఎలా ఉందో చూడండి. దేవుని పరిశుద్ధత ఎంత గొప్పగా కనబడుతుంది. పాపాన్ని ద్వేషించడాన్ని బట్టి దేవుడు పరిశుద్ధుడు. 5వ విషయం ఏంటంటే, పాపాత్ములు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన ఆ మార్గాన్ని బట్టి కూడా ఆయన పరిశుద్ధుడు. దేవుడు పాపిని ద్వేషించటం, పాపానికి శిక్ష విధించడం మాత్రమే కాదండి ఆయన పరిశుద్ధత అంటే. పాపిని తన యొద్దకు రావటానికి ఏర్పాటు చేసిన మార్గాన్ని బట్టి కూడా ఆయన పరిశుద్ధుడు. అంటే మనకి ఎప్పుడు అర్థమవుతుందో తెలియదండి. క్రైస్తవ సమాజానికి దేవుని మనసు, ఆయన దేవుడిని దూరంగా పెట్టేస్తాం కానీ ఆయన మన తండ్రి, మన ఆత్మలకు తండ్రి. ఆయన మనసు మనకు అర్థమైనప్పుడు ఆ క్యారెక్టర్ ఆటోమేటిక్ గా మనం అలవాటు చేసుకుంటాం. మన గర్భాన కూర్చున్న పిల్లలే మనల్ని చూసి మనల్ని అన్ని అనుకరిస్తూ ఉంటారు, మనల్ని తెలియకుండానే ఫాలో అవుతూ ఉంటారు. కానీ మనం మాత్రం మన కనతండ్రి అనే దేవుణ్ణి మనం ఫాలో అవ్వలేకపోతాం. పాపాత్మలు దేవుని సన్నిధికి వచ్చుటకు దేవుడి ఏర్పాటుని బట్టి ఆయన పరిశుద్ధుడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము కడుగుకొని శుద్ధి చేసుకుంటా ఇశ్రాయేలు ప్రజలు గాని, లేవీలు గాని, యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఒక ఏర్పాటు చేశాడు. అదేంటంటే, దేవుని సన్నిధికి రావాలంటే మీ పాపాలకి బలి అర్పిస్తే మీరు దేవుని సన్నిధికి వెళ్ళటానికి అవకాశాన్ని కల్పించాడు. లేవీకాండం 1వ అధ్యాయంలోనే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుని సన్నిధికి ధైర్యంగా రావాలంటే వారి పాపానికి బలి అర్పిస్తే, చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళటానికంటే ముందుగానే పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించిన తరువాతే దేవుని సన్నిధికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఆ ఏర్పాటును కూడా దేవుడు చేశాడు కాబట్టి ఆయన మహాపరిశుద్ధుడు. లేవీకాండము 1వ అధ్యాయము 4వ వచనములో, అతడు దహన బలిగా అర్పించి పశువుల తల మీద తన చెయ్యి ఉంచవలను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరించబడింది. పాపానికి ప్రాయశ్చిత్తం కలగకుండా మనం దేవుని సన్నిధికి వెళ్ళలేమండి. ఇప్పుడు మన విషయానికి వచ్చినా సరే మనమంటే అన్యులం. ఇశ్రాయేలు జనాంగం కాని వారందరూ కూడా అన్యుల దేవుని. ఇప్పుడు అన్యుల జాబితాలో ఉన్న మనము కూడా మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో,
మనమందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళటానికి అవకాశం లేని వారం. మరి దేవుని సన్నిధికి వెళ్ళే ఆ యొక్క అవకాశం మనకి ఎలా వచ్చింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆ ఇస్రాయేల్ జనాంగం అంతా దేవుని సన్నిధికి వెళ్ళటానికి పాపానికి ప్రాయశ్చిత్తంగా బలి అర్పించేసి దేవుని సన్నిధికి వెళ్ళారు. ఇప్పుడు మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళటానికి అవకాశం ఎలా వచ్చిందంటే, మన పాపానికి ప్రాయశ్చిత్తం ఆల్రెడీ క్రీస్తు ప్రభు రక్తంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెల్లించేశాడు దేవునికి. సో దానిని బట్టి ధైర్యంగా మనం సంఘములో అడుగు పెట్టామండి. దేవుని సంఘం ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఆలోచన ధోరణితోనే మనం సంఘంలో అడుగు పెడతామా? మన ఇష్టం వచ్చినట్లు తిరిగేసి, మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి, చేయని కార్యక్రమాలు అన్ని చేసేసి ధైర్యంగా ఆదివారం వస్తే చక్కగా తలస్నానాలు చేసి బైబిల్ పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. అఫ్కోర్స్ కొంతమంది పరిశుద్ధంగా వెళతారు, మంచిది, దేవుని స్తోత్రం. అందరి గురించి ఆ మాట అంటలేదు, కానీ నేను చూసాను మా ఊర్లో కూడా కొంతమందిని పండగల పబ్బాలు వచ్చినప్పుడు వారికి భక్తి అంతా బయటికి కనబడుతూ ఉంటది. కానీ దేవుని సన్నిధికి మనం వెళ్ళటానికి ప్రాయశ్చిత్తంగా క్రీస్తు ప్రభు రక్తం చిందించబడటం వలన ఆయన సన్నిధిలో అడుగు పెట్టే భాగ్యం వచ్చిందండి మనకి. ఆ కృతజ్ఞత భావంతో ఎంత మంది మనం దేవుని సన్నిధికి, దేవుని ఆరాధించడానికి వెళ్తామండి సంఘానికి? ఒకసారి ఆలోచించండి. ఆదివార దినమున ప్రభు బలులు చేయటం అంటే ఏదో రొట్టె ద్రాక్షరసం తినేయటం కాదండి. నా శరీరాన్ని ద్వారా నేను చేసిన ప్రతి పాపానికి విమోచన క్రయదనంగా క్రీస్తు ప్రభు రక్తం చిందించటం వలన, ఆయన పొందిన గాయాల వలన నాకు స్వస్థత కలిగిందని ఎంతమంది ఆ కృతజ్ఞత భావంతో ఆ యొక్క బల్ల తీరేస్తామండి. కనీసం ప్రభు బల్ల మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ కృతజ్ఞత భావంతో భయము భక్తి కలిగి, ఆయన ఘోరమైన పాపిని నన్ను కరుణించారు, అందుకు మీకు స్తుతులు స్తోత్రాలని కృతజ్ఞత భావంతో మనం ఆ ప్రభు వల్ల చేయాలండి. ప్రియ దేవుని సంగమా, ఇలాంటి కృతజ్ఞత భావం మనల్ని ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మనం పరిశుద్ధులుగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాపితో ఆయన సహవాసం చేయదు. దేవుని నుంచి మనం దూరం చేస్తుంది మన పాపమే. మనం ఇందాక యెషయా గ్రంథం 59:1 కూడా చూసాం. దేవుని నుంచి మనం దూరం చేస్తుంది పాపమే. కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించిన తరువాతే దేవుని సముఖంలో అడుగు పెట్టడానికి అవకాశం వచ్చింది. సో ఆ అవకాశాన్ని బట్టి కూడా దేవుడు మహాపరిశుద్ధుడు అండి. అవకాశాన్ని కల్పించింది కూడా ఆయనే. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:9 కూడా ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:9-10 ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నానని చెప్పుచున్నది, ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి, ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మన పాపానికి ఆయన తనను తాను సమర్పించుకోవటాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడ్డామండి. యోహాను సువార్త 14:6 కూడా మన దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆ మార్గం చూడండి. యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మరి పాపమైన మనము దేవుని సన్నిధికి ఎలా వెళ్తాం? ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా, ఆయన యొక్క శిలువ యాగం ద్వారా, ఆయన కాచిన రక్తం ద్వారా మనం ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. సో అందును బట్టి కూడా దేవుడు మహాపరిశుద్ధుడు. దేవుని సంఘం ఆలోచించిందండి. పాపానికి ప్రాయశ్చిత్తం కలగకుండా దేవుని సన్నిధికి వెళ్ళటానికి అవకాశం లేదు.
మానవుడు పాపం నుండి విడుదల పొంది పరిశుద్ధుడు అన్నట్లు దేవుడు తన అనంతమైన సమర్పణ చేశాడు. ఏంటి ఆ సమర్పణ అంటే మనందరూ తెలిసిన మాట, కంఠస్థ వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుడు ఎంతగా లోకాన్ని ప్రేమించాడండి. ఇప్పుడు యేసుప్రభు అంటే ఎక్కువ ఇష్టమా, నువ్వంటే ఎక్కువ ఇష్టమా? నువ్వు నేను అంటే పాపులు. మనమంటే దేవునికి ఎక్కువ ఇష్టమా, యేసుప్రభు అంటే ఎక్కువ ఇష్టమా? యేసుప్రభు కంటే మన ఇష్టం అండి ఎక్కువ. అందుకోసమే అంత పరిశుద్ధుడైన తన ప్రియకుమారుని మన పాపానికి ఆయన నలగొట్టడం యెహోవాకు ఇష్టమైంది అంటాడు 53:10 వచనంలో యెషయా గ్రంథంలో. అంత ఇష్టాన్ని మన మీద చూపించేసి అన్ని శ్రమల పాలు చేసి మనలందరి కోసం ఆయన చివరి రక్తబొట్టు వరకు లోకంలో చిందించి మనం దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తే మనలో ఎంతమందికి ఆ కృతజ్ఞత భావం ఉంటుందండి. దేవుడి లోకం ఎంతో ప్రేమించినని పెద్ద పెద్ద పోస్టర్స్ రాసుకుంటాం, చర్చి నిండా అంటించుకుంటాం, మన ఇళ్లలో ఫోటో ఫ్రేమ్లు అంటించుకుంటాం. దేవుడు ఎలా ప్రేమించాడు మనల్ని మనకు తెలియాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనకు తెలిసినప్పుడు మనము కూడా దేవుడిని ప్రేమించడానికి అలవాటు చేసుకుంటాం. ముందుగా ఆయనే మనల్ని ప్రేమించాడండి. మీరు మొదటి యోహాను పత్రికలో చూసినా కూడా, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో ఆయనే మొదట మనలను ప్రేమించిన కనుక మనము ప్రేమించుతున్నాము. ఎవడైనడు నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎలా అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించి కూడా తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞ మనం ఆయన వల్ల పొందినం. అందుకేనండి మనకి కంటక వాక్యాలు నేర్పించేది. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలని, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలంటే నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువారిని కూడా అంతగా ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మన తండ్రి ఎలాంటి వాడంటే పక్షపాతం లేకుండా అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. నిజంగా నువ్వు ఆయనకు కుమారుడు కుమార్తె అయితే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని సంగతి పక్కన పెట్టేసి అందరినీ సమానంగా ప్రేమించే గుణం ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్ గా మనం కూడా పరిశుద్ధుల జాబితాలకు అడుగు పెడుతున్నట్టు అర్థం. కాబట్టి దేవుని సంఘం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక మంచి మాట చూద్దాం. ఆయన మనం ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నుంచి ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువును తన పాదములకు పాదపీఠముగా చేయ వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వం ఆసీనుడై ఉన్నాడు. వాళ్ళైతే ఇశ్రాయేలు జనాంగం అయితే పాపం చేయటం బలి అర్పించటం, పాపం చేయటం బలి అర్పించటం. యాజకులు కూడా ఏకేకా బలి అర్పిస్తూ ఉంటారు. మీరు ఇంకా 10వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా చూస్తే, 10వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, ధర్మశాస్త్రం రాబోతున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు కనుక ఆ యాజకులు ఏకేక ఎడతెక్క అర్పించు ఒక్కటే విధమైన బల వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు. అలాగే చేయగలిగిన ఎడల సేవించేవారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనసాక్షి పాపజ్ఞప్తి ఇక ఉండదు కనుక వాటిని అర్పించడం మానదురు కదా. అయితే ఆ బళ్ళు అర్పించుట చేత ఏకైక పాపములు జ్ఞాపకం వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపం తీసివేయటం అసాధ్యము. వాళ్ళు బల్లిస్తున్నారు. ఆ బల్లిచ్చినప్పుడు నీ కోసం ఒక మోగజీవి అలా చనిపోయి విలవిల్లాడుతున్నప్పుడు నువ్వు ఆ పాపాన్ని మానుకుంటావని దేవుడు అది ప్రవేశపెడితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం చేయటం బలి ఇవ్వటం, పాపం చేయటం బలి అలవాటు అయిపోయింది. అసలు ఆ బల్లన్నీ ఎందుకు ఏర్పాటు చేశాడు? ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క ఒక్కసారి అర్పించి ఆ బలి ఎంత విలువైన మనం తెలియటం కోసం అప్పటి నుంచి ఆ బలి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
వాళ్ళు ఎలాగైతే పాపం చేయటం, బలి ఇవ్వటం అలవాటు చేస్తున్నారు, ఇప్పుడు క్రైస్తవ సమాజంగా ఉంటున్న మనము కూడా బాప్తిసం పొందిన తర్వాత కూడా ఏ పాపాన్ని అయితే, ఏ లోకాన్ని అయితే విడిచి వచ్చామో మరలా దాంట్లోకి తొంగి చూస్తూనే ఉంటాం. అప్పుడు వాళ్ళకి మనకి ఎలాంటి తేడా లేకుండా పోతుంది. దేవుని సన్నిధిలో మనం అడుగు పెట్టాలి. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం క్రీస్తు యొక్క బలి. ఆ బలి విషయంలో మనకి కనీసం కృతజ్ఞత భావం లేకపోతే అది చాలా ప్రమాదం అని. సో ఇందుని బట్టి కూడా పాపిని తన యొద్దకు రావటానికి ఏర్పాటు చేసిన మార్గాన్ని బట్టి కూడా దేవుడు మహాపరిశుద్ధుడు. ఆరో విషయం ఏంటంటే, నీతిని ప్రేమించటంలో ఆయన పరిశుద్ధతను బయలుపరుస్తున్నాడు. నీతిని ప్రేమించటంలో ఆయన తన పరిశుద్ధతను బయలుపరుస్తున్నాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. దేవుని దృష్టి అంతా కూడా ఎప్పుడు నీతిమంతుల మీదే ఉంటది. దేవుని దృష్టి అంతా కూడా, ఆయన చెవులన్నీ కూడా ఎప్పుడు నీతిమంతుల ప్రార్థనల వైపే ఉంటాయి. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో కూడా యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందకరము, యథార్థవంతులు ఆయన శిష్టులు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మనం ప్రార్థన చేస్తే దేవునికి ఆనందకరంగా ఉంటుందండి. మన ఇష్టం వచ్చినట్లు అడిగేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం అడగాలో, ఏ స్థాయిలో అడగాలో దేవుణ్ణి. అఫ్కోర్స్ మనకు తెలియక మనము మాట్లాడినప్పుడు దేవుడు క్షమిస్తారు, కానీ కొంతమంది సేవకులు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ఎదుటి ఉన్న ఒక మనిషిని కూడా గద్దించలేరు, కానీ అంతకంటే పెద్ద పెద్ద పదాలతో వాళ్ళ ప్రార్థనలు మనకు వినబడుతూ ఉంటాయి. ఒకవేళ నిజంగా మనం నీతిమంతులమైతే మన ప్రార్థన అలా ఉంటుందండి. దేవుని స్థాయి ఏంటో మనకు తెలిసినప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుంది? అంత గంభీరంగా ఉంటుందా? మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడతామండి. 29వ వచనంలో కూడా 29వ వచనం, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సో నీతిని ప్రేమించటంలో ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే మనకు అర్థమవుతుంది. సో మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనం నీతిమంతులే ఉండాలి. నీతిని ప్రేమించటంలో ఆయన తన పరిశుద్ధతను బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు మనం నీతిమంతులం అయ్యామనుకోండి, అవతల వాళ్ళు కూడా నీతిమంతులు అయినా కాకపోయినా వాళ్ళు కూడా మనం ఆదరించే ప్రయత్నం చేస్తాం. మనల్ని చూసి వారు మారేటట్టుగా మన ప్రవర్తన, మన మాట, మన నడవడికలు అన్ని ఆటోమేటిక్ గా మనం కూడా వారికి మార్గదర్శనంగా చూపిస్తుంటాం. 7వ విషయం అండి, అదేంటంటే ఆయనకు సంబంధించినవన్నీ పరిశుద్ధమైనవి. దేవుడు ఆయనకు సంబంధించినవన్నీ పరిశుద్ధమైనవి. ఏమేమి పరిశుద్ధమైనవంటే ఆయనకున్న ఆకాశం కూడా పరిశుద్ధమైనది. దేవుడు ఆయనున్న ఆకాశం కూడా పరిశుద్ధమైనది. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే, ఆదికాండము 1వ అధ్యాయము చివరి వచనాల్లో దేవుడు కలిగించిన సృష్టి మొత్తాన్ని మాట్లాడినప్పుడు, సృష్టి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆయన కలిగించిన సమస్తం కూడా చాలా మంచిదని సర్టిఫై చేశాడు, చాలా మంచిదని చూపిస్తాడు. అయితే దేవుడున్న ఆకాశము పరిశుద్ధమైనది. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనములో యెహోవా తన అభిషక్తిని రక్షించనని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధ ఆకాశంలో ఆయన ఉత్తరం ఇచ్చును. పరిశుద్ధ ఆకాశంలో ఆయన ఉత్తరం ఇస్తున్నాడు అంటే దేవుడున్న ఆకాశం కూడా పరిశుద్ధమైనది. అయితే
యోబు గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనంలోను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనంలో, ఆలోచించుము, ఆయన తన దూతలేమో నన్నకే ఎంచడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు అంటున్నాడు. అదేంటి, దేవుడు కలిగించిందే కదా ఆకాశ వైశాల్యం కూడా. అది కానీ మనం మొదటి అధ్యాయం చదివినప్పుడు ఆయన కలిగించిన ప్రతిది కూడా చాలా మంచిదని చెప్పాడు. మరి ఇక్కడ యోగ గ్రంథములో ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రము కాదు అంటున్నాడు. ఇంకొక విషయము, అదే యోగ గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనములో, యోగ గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో, నరుడు దేవుని దృష్టికి నీతిమంతులు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు, నక్షత్రములు ఆకాశ వైశాల్యంలో పవిత్రమైనవి కావు అంటున్నాడు. ఎందుకు ఇలాంటి మాటలు మనకు వినబడుతున్నాయంటే, ఆకాశ వైశాల్యములో మనకి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, దురాత్మల సమూహం అంతా కూడా ఆకాశ వైశాల్యంలో ఉంటాయి. ఆకాశ వైశాల్యం ఉంటాయి కాబట్టి అది పవిత్రమైనది కాదు అని అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, ఏలయనగా మనము పోరాడుతున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. సో ఆకాశ వైశాల్యంలో దురాత్మల సమూహంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అపవిత్రమైనవి. కానీ దేవుడున్న ఆకాశం మాత్రము అది పవిత్రమైనది. దేవుడు అన్నిది కూడా పవిత్రమైనది. కొన్ని రిఫరెన్స్లు మనం చూస్తే, ఆయన సింహాసము పరిశుద్ధమైనది. కీర్తన గ్రంథం 47వ అధ్యాయము 8వ వచనములో, ఆయన దూతలు పరిశుద్ధులు, ఆయన దూతలు పరిశుద్ధులు, ఆయన ఆలయం పరిశుద్ధమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన నామము అన్ని నామముల కంటే కూడా పైనామము. ఇంకా కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 42వ వచనాల్లో కూడా ఆయన మాటలన్నీ కూడా పవిత్రమైనవి, ఆయన లేఖనాలన్నీ కూడా పవిత్రమైనవి. తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, తిమోతి గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన మార్గములన్నీ కూడా పరిశుద్ధమైనవి. ఇంకా యెషయా గ్రంథము 35వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన జనాంగము కూడా పరిశుద్ధమైనది, అది ప్రతిష్ఠ జనాంగం అంటాడు. ద్వితీయోపదేశాన్ని 7వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన మందిరము పరిశుద్ధమైనది, మందిరములను ఉపకరణములు అన్ని కూడా పరిశుద్ధమైనవి. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన యాజకులు పరిశుద్ధులు, ఆయన యాజకులు పరిశుద్ధులు, ఆయన అభిషేక తైలము పరిశుద్ధమైనది. ఇలా పరిశుద్ధత గురించి మనము బైబిల్లో రిఫరెన్స్లు అన్ని ఒకసారి కోట్ చేసి రాస్తూ వస్తుంటే, సమస్తము కూడా దేవునికి సంబంధించినవన్నీ కూడా పరిశుద్ధమైనవని కనబడుతున్నాయి. అటు దేవుని సంగమా, ఇంతకీ ఆయన మందిరము, ఆయన ఉపకరణములు, ఆకాశ వైశాలు ఇవన్నీ పరిశుద్ధమైన అయితే ఆయనకు ఆనందం ఉండదు. కానీ ఆయన మాట్లాడుతున్న మాట మన ప్రారంభంలో చదువుకున్న లేవీయుల 11వ అధ్యాయంలో, నేను పరిశుద్ధుడిని కాబట్టి నా పిల్లలని మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని కోరిక. అటు దేవుని సంగమా, పాఠం ఇంతటితో ముగించుకున్నామండి. దేవుడు ఎలాగో పరిశుద్ధుడు అన్న విషయాన్ని చూశాం. పోయినసారి మనం పరిశుద్ధత అంటే ఏంటో చూసాం, దేవుడు ఎంత పరిశుద్ధుడో చూసాము. దేవుడు ఎలాగో పరిశుద్ధుడు ఈరోజు విన్నాం కొన్ని మాటలు. ఇంకా బైబిల్లో మనము దేవుని పరిశుద్ధత గురించి ఆ రిఫరెన్స్లన్నీ మనం కోట్ చేస్తూ ఉంటే, ఆ జాబితాలో అన్నిటికంటే గొప్పగా కనబడవలసింది, దేవుని చూస్తున్నది కూడా నువ్వు నేను ఆయనకి పరిశుద్ధులుగా ఉండాలన్నది. ఆయన పాపాన్ని
ద్వేషించటంలోనే పరిశుద్ధుడు కాదు, ఆ పాపి తన యొద్దకు రావటానికి ఏర్పాటు చేసిన మార్గాన్ని బట్టి కూడా పరిశుద్ధుడని. కానీ మన పరిస్థితులు ఎలా అయిపోయాయంటే, వారు కొంచెం మంచి వాళ్ళు కాదు అని తెలిస్తే వారితో సహవాసం చేయడానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే మనం అంత బలహీనలు. అఫ్కోర్స్ బైబిల్లో ఉంది, దృష్టిలో ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలవకండి. నువ్వు బలవంతుడు అయితేనే వాళ్ళతో సహవాసం చేస్తావు, వాళ్ళని కూడా మారుస్తావు. నీకు ఈత వస్తే వాగులో కొట్టుకుపోయే వాళ్ళని కాపాడుతావు, వరదలో కొట్టుకుపోయేవాడిని. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగాలంటాడు యోధా పత్రికలో. ఇప్పుడు నువ్వు అగ్నిలోకి వెళ్తే నేను కాలిపోతానని భయపడితే మరి నాశనానికి వెళ్ళేవాడిని కాపాడేది ఎవరు? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించమంటాడు. అది మన బాధ్యత. అగ్నిలోకి వెళ్తే నేను కాలిపోతాను అనుకుంటే, నువ్వు అగ్నిలోకి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆ రక్షణ కవచం నీకు ఉండాలి. పాపుల దగ్గరకు నువ్వు వెళుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు మరలా ఆ పాపంలోకి అడుగు పెట్టవు. ఆ పాపాన్ని అసహించుకున్న తర్వాత, పాపాన్ని నువ్వు ద్వేషించుకున్న తర్వాత మరలా ఆ పాపంలో ఎలా కొనసాగలుగుతావు? మనం ఎందుకు దుష్టులతో సహవాసం చేయడానికి భయపడతామంటే, ఎక్కడ మరలా పాపానికి నేను అట్రాక్ట్ అయిపోతాను, నేను ఆకర్షించబడుతున్న భయం మనకి. అంటే నువ్వు ఇంకా పాపాన్ని అసహించుకోలేదని అర్థం. మన అశుద్ధాన్ని మనం అసహించుకుంటాం, మనం విసర్జించడానికి చూడటానికి కూడా ఇష్టపడం. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనం మరలా పోతే ఉన్న భయం. అదే మొదటి పత్రికలో కుక్క తన వాంతికి తిరిగినట్లు పంది మరలా బొగ్గలకు వెళ్ళిపోయినట్టుగా ఆ భయం ఎందుకు మనకి? ఆ భయం ఏంటంటే మనలో పరిశుద్ధాత్ముడు లేదేమో. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధంగా బ్రతకటానికి పరిశుద్ధాత్మ మనం నడిపిస్తాడు. అటు ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడా లేడా? మన తండ్రి పరిశుద్ధుడు కాబట్టి ఆయన కుమారుని, ఆయన కుమార్తెగా నేను పరిశుద్ధంగా ఉండాలంటే ఎలా బ్రతకాలి కొన్ని విషయాలు విన్నాం. మన తండ్రి ఎలాంటి వాడు ముందుగా మనం తెలిసినప్పుడు ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయడు. అలాగని ఆయన స్వభావం మనలో ఉంటే మనం కూడా మన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయకుండా బ్రతకాలంటే మనం ఎవరో మనం కూడా మనకు తెలియాలి. అలాంటి మంచి ఆలోచనతోటి పరిశుద్ధాత్మ సహాయంతో మీరు నేను మనమంతా పరిశుద్ధులుగా బ్రతికి ఆ పరిశుద్ధుడున్న లోకంలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. దీని మాట ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా నాయన స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి మీ కృపలో భద్రపరిచి మీరు ఎంత పరిశుద్ధులు, మీరు ఎలాగూ పరిశుద్ధులు, దేనిని బట్టి మీ పరిశుద్ధత మాకు కనపరుస్తున్నారు, బయలుపరుస్తున్నారు. కొన్ని మాటలు విన్నాం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మేము ఆలోచించాం తండ్రి. మీరు నా ఆకాశము పరిశుద్ధమనే తండ్రి, మీరు మాట్లాడే మాట పరిశుద్ధమనేది, మీకు మందిరం పరిశుద్ధమనే తండ్రి, మీ జనాంగం పరిశుద్ధమంది, మీ లేఖనం సమస్తం కూడా పరిశుద్ధమనే తండ్రి. కానీ ఇంత పరిశుద్ధులుగా ఉండవలసిన మేము లోకాశల్లో పడిపోయి రంగుల ప్రపంచంలో పోటీ పడుతూ అపవాది తంత్రములో చిక్కుబడి తండ్రి మా పరిశుద్ధతను మేము కోల్పోయాము. అలాంటి పరిస్థితుల్లో కూడా నాయన మమ్మల్ని మీరు ద్వేషించకుండా మరలా మీ ఎద్దుకు రావటానికి మీరు ఏర్పాటు చేసిన మార్గాన్ని బట్టి కూడా మీరు పరిశుద్ధులని, దానికోసం మీరు ఎంతగానో ప్రేమించి మీ యొక్క కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మా కోసం భూలోకానికి పంపించి రక్తమాంసాల్లో పాలువాడై మేము శరీరం ద్వారా చేసిన ప్రతి పాపానికి ఆయన శిలువ మరణాన్ని విధించి మా ప్రతి పాపానికి తండ్రి విమోచన క్రయదానాన్ని చెల్లించిన తర్వాత మరలా మీ ఎద్దుకు రావడానికి మీరు ఏర్పాటు చేసిన మార్గాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. ఎలాంటి ఆలోచన లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా ధైర్యంగా సంఘంలో అడుగు పెడతాం నాయన. అంత ధైర్యంగా సంఘంలో అడుగు పెట్టే భాగ్యం మా ప్రభువు చేసిన బలియాగం ద్వారా మాకు వచ్చిందని మేము గుర్తెరిగి కృతజ్ఞతా భావంతో ఈ సన్నిధిలో అడుగు పెట్టుకు మా అందరి మనోన్నతులు వెలిగించిన తండ్రి. మహోన్నత మా ప్రభు వల్ల చేవేస్తాము. కానీ ఆ బల్ల ఎంత పవిత్రమైనదో, మేమెంత పవిత్రంగా ఉండాలో ఇక్కడైనా మేము గుర్తెరిగి దానికి తగ్గట్టుగా మా జీవితాలు మార్చుకుంటాము. సమాజానికి, సంఘానికి, కుటుంబాలకు తండ్రి మాదిరికరంగా జీవించే కృపను అనుగ్రహించిన తండ్రి. ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని ఉన్న మీ బిడ్డలందరం స్తోత్రం తండ్రి.
వినబడిన మాటలు తండ్రి వారికి ఎంతవరకు అర్థమైందో మాకైతే తెలియదు, కానీ నన్ను సరిగ్గా అర్థం చేయించారో లేదో కూడా మాకు తెలియదు తండ్రి. ఉన్న మాటలు తగ్గట్టుగా తండ్రి వారు కూడా తండ్రి గొప్పగా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ అర్థం చేసుకుంటూ మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి తండ్రి ప్రతి లేఖని అర్థం చేసుకుని బిడ్డలందరూ కూడా తండ్రి పరిశుద్ధులుగా బ్రతుకుతూ కృపను అనుగ్రహించండి తండ్రి. అందరి కుటుంబాల్లో మీ బిడ్డలు తండ్రి ఇరికి ఇబ్బందులు ఉంటే పరిష్కారాన్ని సూచించండి ఆయన. మీ చిత్తమైతే అనారోగ్య సమస్యలతో ఉన్న మీ బిడ్డలందరినీ తండ్రి మీకు దయగలాస్తాలతో మీకు స్వస్థపరచండి తండ్రి. కుటుంబ పోషణ నిమిత్తం మీ బిడ్డలందరూ చేస్తున్న పనుల వరకు దేవుని పరంగా మార్చుకుని తండ్రి. నాయన ఇప్పుడు నాయన నేను మీ బిడ్డలతో మీ మాటలు పంచుకోవడం నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. గొప్పగా మీకు వాక్యం నాకు నేర్పండి నాయన. నేను బ్రతుకుతూ నా కుటుంబాన్ని బ్రతికిస్తూ శరీరంలో ఉన్నంత కాలం తండ్రి మీ నామానికి మహిమకరంగా మీకు వాక్యాన్ని నేర్చుకుంటూ బోధించుకుంటూ దాని ప్రకారం బ్రతుకుతూ కృపను అనుగ్రహించండి తండ్రి. అనేక కార్యక్రమం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. వారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఉంటుంది. వారికి ఇచ్చిన మంచి ఆలోచన బట్టి కూడా స్తోత్రం తండ్రి. నేను సమయం మంది అసమయం తండ్రి మీకు వాక్యం కోసం కష్టపడుతున్న ప్రతి బిడ్డగా తండ్రి పరస్వామిని ఆశీర్వాదం నింపండి తండ్రి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభు అక్కడ ఆలస్యం అయితే మేము ఇంకా శరీరాల్లో ఉంటాయి. మరొకసారి ఇలాంటి మీటింగ్ లో మేము కలుసుకొని మిమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మా అందరూ కూడా ప్రసాదించమని ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పరలోకపు కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడును పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి దీని కృప మనుషులందరికీ ఆదరణకర్తే నిత్యం సర్వశిక్షణ నడిపించుటకు ప్రయాసపడుతున్న పరిశుద్ధాత్మ నిత్య సహాయం సహకారం చేకూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి సదాకాలం తోడైంది పరలోక తండ్రి కొరకు జీవింపచేయను. ఆమె పిల్లరా, పరిశుద్ధత అంటే ఎంత గొప్పది, దేవుడు ఎంత పరిశుద్ధుడు, తనున్న లోకం ఎంత పరిశుద్ధమైందో మరి విన్నారు కదా. ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుని స్థుతిస్తూ అని మహింపరుస్తూ అంత పరిశుద్ధతలోనికి రావాలంటే బలి, పాత నిబంధన కాలంలో బలి సహోదరుల ద్వారా దేవుడు తెలియపరిచిన వాటిలో ఏదైనా పశువు ఉంటే అడగటానికి సిద్ధంగా ఉందండి. ఆ పశువుని వధించేటప్పుడు కాళ్ళు రెండు కట్టి గిలగిలగిలగిల కొట్టుకుంటది కదండి, రక్తం అంతా చిన్ని ఎడుబడితే పడుతుంది కదా, బలిపీఠం మీద పడుతుంది. అంత భయంకరమైనటువంటి పరిస్థితిని దేవుడు ఎందుకు తెచ్చాడంటే పాపం అంటే అంత భయంకరమైంది. దాన్ని ఆ రక్త ప్రోక్షణకు శుభ్రం చేయాలి బలి ద్వారా. మరి ఇప్పుడైతే క్రీస్తు వారిని మనల్ని అధికంగా ప్రేమిస్తున్నాడని ఇది నా వాక్యం చెప్పించారు దేవుడు. క్రీస్తు వారిని సహితం ప్రాణార్పణంగా పెట్టేశారు కదా. మరి సింగిల్ ప్లేట్ లో ఎవరు అన్నం తినాలని కోరుకోరు, ఆ ప్లేట్ని శుభ్రం చేయకుండా ఎవరు ఇంట్లో పెట్టుకోరు. అలాగే మరి లోకమాలిన్యాలను కలిగి ఉన్నటువంటి మనల్ని మనం జనం ముందు అంత హీరోలైనా దేవుడు పరలోకం ఇవ్వడనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ విషయం కనుక ఈ ఎదిరిపోటు కానీ, ఈ మాటలు మాట్లాడటం కానీ, ఈ అహంకారం కానీ, ఈ ద్వేషభావం కానీ, ఇవన్నీ కూడా ఈ శరీరంలో మనం నిల్చున్న బతికే తర్వాత ఆ డెడ్ బాడీ ఎవరికి అవసరం లేదు. నువ్వు ఎన్ని పేరంలో ఉల్లి వేసుకున్నా, ఎంత హమాం సోపులు వాడుకుని సువాసన వచ్చేటట్టు చేసుకున్నా, చచ్చిపోతే ఒకరోజు ఇంకో రెండో రోజు తీసుకెళ్లి పడేస్తారు. అమ్మోని శవం మీద పడ్డా కూడా ఎవరు ఆపరు, లాగి పక్కన పడేసి తీసుకెళ్లి పెడతారు. అమ్మో నన్ను కూడా తీసుకెళ్ళి నేను కూడా మా ఆయనతో పోతానని లేదంటే మా నాన్నతో పోతానని అన్నా కూడా కరెక్ట్ గా 4 రోజులు జరగకుండా శుభ్రంగా ఇంత మొక్కలు తినడానికి తయారవుతారు. మన పేరు చెప్పుకుని నువ్వు ఎవరికి అవసరం ఆయన నీ కోసం తప్పన పడుతున్నాడని గుర్తుపెట్టుకోండి. నువ్వు పరిశుద్ధతలో బ్రతకాలని కోరుకుంటున్నాడని గుర్తుపెట్టుకోండి. ఈ పాఠాన్ని బట్టి తండ్రి దేవుని మనసారా స్థుతిస్తూ మహింపరుస్తూ ఈ పాఠానికి ప్రార్థన చేయించిన మిత్రులు దేవ గారికి నా నిండు వందనాలు శుభములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకున్నాం.